ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్ అధినేత లయన్ డాక్టర్ సాయి కుమార్ రెడ్డి పలు రంగాలలో మంచి పేరు గడించారు. గత 50 సంవత్సరాల్లో రష్యా, అమెరికా, లండన్, సింగపూర్, కెనడా, దుబాయ్, షార్జా, మలేషియా, హాంకాంగ్, బ్యాంకాక్ మొదలగు పలు దేశాలు సాంస్కృతిక పరంగానూ వ్యాపార పరంగానూ సందర్శించారు. ముఖ్యంగా అమెరికా ఆట, నాట, తానా సభలు, లండన్, సింగపూర్, మలేషియా, దుబాయ్, షార్జా ఇండియా తెలుగు మహాసభలలో పాల్గొని ప్రపంచ తెలుగు ప్రముఖులతో కలిసి మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు. గత 50 సంవత్సరాలలో కలిసిన ప్రముఖులు గురుతుల్యులు భీంపురి బాబాగారు, శ్రీయుతులు ప్రధానమంత్రులు పివి నరసింహారావు గారు, దేవగౌడగారు, శ్రీలంక ప్రధానమంత్రి మరియు దుబాయ్ రాజుగార్లు, ముఖ్యమంత్రులు శ్రీ ఎన్టీ రామారావు, విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఆజాద్ గార్లు ఉన్నారు. ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారితో 1985 నుండి 1996 వరకు సన్నిహితంగా గడిపిన రోజులు నా జీవితంలో చాలా విలువైనవి అని అంటారు సాయి కుమార్ రెడ్డి. గవర్నర్లు శ్రీ బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు, రమాదేవి, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి లక్ష్మీ పార్వతి, ఈఎల్ నరసింహన్ గార్లు, ఎంపీ దాసరి నారాయణరావు, రామోజీరావు, అట్లూరి రామ్మోహన్ రావు, ఇంద్రారెడ్డి, మాధవరెడ్డి, నాయిని నరసింహారెడ్డి, ఏజీఎం విరించి గార్లు, పార్లమెంటు సభ్యులు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, శ్రీమతి రేణుకా చౌధరి, మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, ఎంపీ లక్ష్మీప్రసాద్, హీరో డాక్టర్ పొలిచెర్ల హరనాథ్, యుఎస్ఏ ఎంఎస్ రెడ్డి, ప్రముఖ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, అలాగే ఐఏఎస్ ఐపీఎస్లు శ్రీ నారాయణ, దొరగారు, ఆర్ ప్రభాకర్ రావు, విజయరామారావు, టిఎస్ రావు, భాస్కర్ రావు, పేర్వారం రాములు, గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం మరియు శర్మగార్లు, ముఖ్యంగా అత్యంత ఆత్మీయ బంధువులైన శ్రీ రమణాచారి, చందన సత్తిబాబు, యుఎస్ఏ రమేష్ గుడే, వెంకటేశ్వర్లు జీవీటీ గార్లు, ప్రముఖులు అక్కినేని నాగేశ్వరరావు, హీరో కృష్ణ, రామానాయుడు, శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, సి నారాయణరెడ్డి, సారిపల్లి కొండలరావు, అరిగపూడి విజయ్ కుమార్, డాక్టర్ బొట్టు చంద్రకాంతరావు, డాక్టర్ పద్మజ దంపతులు, డాక్టర్ సుశీల్ కుమార్, అట్లూరి సుబ్బారావు, పివి రంగారావు, ధర్మాన ప్రసాదరావు, డాక్టర్ ప్రసాద్ రెడ్డి, కెవి భాస్కరరావు, బిఎన్ రెడ్డి, మందడి కృష్ణారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే రాము, ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, ప్రముఖ న్యాయవాది శ్రీమతి వెంకటేశ్వరి, డాక్టర్ గోకుల్ రెడ్డి, డాక్టర్ బుక్కా మహేష్ బాబుగార్లు, మిత్రులు వడ్లపట్ల మోహన్, పంచముఖి వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి కవిత, బోట్ క్లబ్ నుండి మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు, అమరేంద్రరెడ్డి, మురళీధర్ రెడ్డి, గిరికుమార్, నరేంద్ర, సురేంద్రనాథ్, శేషగిరి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వేణు మనోహర్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, దుర్గాప్రసాద్ గార్లు, అరుణాచలం రవిచంద్రన్ స్వామి, షిరిడీ నీలకంఠేశ్వర బాబా, తమ్మినేని మల్లికార్జున్ దంపతులు, సినిమా రంగం నుంచి సినీ హీరోలు శ్రీ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్, హిందీ హీరో ధర్మేంద్ర, తమ్మరెడ్డి కృష్ణమూర్తి, మోహన్ బాబు, రాజశేఖర్ దంపతులు, సుమన్, మురళీమోహన్, శ్రీహరి, ప్రముఖ కన్నడ హీరో రాజ్ కుమార్, హిందీ హీరో రాజేంద్రనాథ్, ఏఆర్ రెహమాన్, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, జంధ్యాల, రామ్ గోపాల్ వర్మ, అశోక్ తేజ, బోయపాటి శ్రీనివాస్, జేవి సోమయాజులు, ఆలీ, కోడి రామకృష్ణ, ఐరన్ లెగ్ శాస్త్రి, సునీల్, శివాజీ, బాబు మోహన్, సాయి కుమార్, వందేమాతరం శ్రీనివాస్, సోమా విజయ్ ప్రకాష్ గార్లు. హీరోయిన్లు శ్రీమతి జమున, విజయశాంతి, రోజా, రమ్యకృష్ణ, విమలారామన్, మీనా, రితువర్మలు. చిత్రపురి కాలనీ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ వల్లభనేని అనిల్ కుమార్, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదంబరి కిరణ్, రవీంద్రనాథ్ ఠాగూర్, చంద్రమధు, అట్లూరి నాగేశ్వరరావు, జీడిగుంట శ్రీధర్,
వల్లభనేని నరసింహారావు, రాజేంద్ర ప్రసాద్, మోహన్ మహాదాస్, అలహారిగార్లు. ప్రియమిత్రులు మొదటిసారిగా కలిసి అమెరికా వెళ్లిన సివి సుబ్బారావు, అమెరికా అంతా చూపించిన వడ్లపట్ల మోహన్, డాక్టర్ ప్రేమసాగర్ రెడ్డి, కోమటి జయరాం, పైళ్ల మల్లారెడ్డి, సుంకర రంగారావు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ ఆర్ సునీల్ కుమార్, లయన్ ముమ్మరెడ్డి ప్రేమకుమార్, లయన్ జూలూరి రఘు, లయన్ దంపతులు డాక్టర్ చంద్రకాంతారావు, డాక్టర్ పద్మజ, లయన్ జీకే రమణ, లయన్ డాక్టర్ రఘునాథరెడ్డిలతో పరిచయాలు అపురూపమైనవి. నాకు ఐశ్వర్యం, ఆరోగ్యం, అండాదండా నా కుటుంబం, నా బంధుమిత్రులు అంటారు లయన్ డాక్టర్ సాయి కుమార్ రెడ్డి. లయన్ డాక్టర్ కె సాయి కుమార్ రెడ్డి అత్యంత సాధారణ జీవితం నుంచి ఉన్నత శిఖరాలు అధిరోహించారు. తెలుగువారిలో ప్రముఖ వ్యక్తిగా ఎడలటం ఆయన కృషి, పట్టుదలకు నిదర్శనం. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలోని గణపవరం అనే చిన్న గ్రామంలో జన్మించి అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని 50 సార్లకు పైగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా సందర్శించడం మామూలు విషయం కాదు. అలాగే 1998లో రిపోర్టర్ అనే సామాజిక రాజకీయ పత్రిక, విశ్వంభర సాంస్కృతిక పత్రికలను సొంతంగా ప్రారంభించి నేటికీ ఆ పత్రికలను విజయవంతంగా నడుపుతున్నారు. వృత్తిపరంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారితో సన్నిహితంగా మెలిగి 1985 నుంచి 95 వరకు మీడియా కవరేజ్ బాధ్యతలు ఆయన తీసుకున్నారు. 2025 నవంబర్లో ఎస్ఆర్బి భారత్ అనే యూట్యూబ్ ఛానల్ను సొంతంగా ప్రారంభించారు. విదేశాలలో, స్వదేశంలో తెలుగువారి సాంస్కృతిక రాయబారిగా వ్యవహరిస్తున్న లయన్ డాక్టర్ సాయి కుమార్ రెడ్డి జీవితంలోని విశేషాలు గురించి ఆయన మాటల్లోనే విందాం. నా పేరు సాయి కుమార్ రెడ్డి. మా అమ్మగారి పేరు సూర్యకాంతం, మా నాన్నగారి పేరు సత్యనారాయణ రెడ్డి. నేను 1974లో ఆగస్టు నెలలో పెళ్లి చేసుకుని బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ నా భార్యను తీసుకుని ఇక్కడ మా చిన్నాన్నగారు ఉంటే ఆయన దగ్గరికి నేను నా భార్య వచ్చాము. 74లో వచ్చి
అప్పటి నుంచి బ్రతుకు పోరాటంలో జీవన పోరాటం చేస్తూ అదృష్టంగా ఈనాడు అనే మంచి వ్యవస్థలో నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను 1976లో. ఆ 2 సంవత్సరాలు నానా రకాల వ్యాపారాలు ప్రయత్నం చేసి వ్యాపారం కంటే ఉద్యోగమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చి 1976 సెప్టెంబర్ నెలలో ఈనాడు సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను. సార్ మీ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ గురించి చెప్పండి. యాక్చువల్గా నేను వెస్ట్ గోదావరి గణపవరం అనే ఊళ్ళో చదువుకున్నాను. తర్వాత భీమవరంలో కాలేజ్ చేశాను. బిఏ కంప్లీట్ అయ్యాక చంద్ర అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. దానికి ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు. మా అమ్మగారు, మా తమ్ముడు, మా చెల్లి ఓకే చేశారు. ఫాదర్ అబ్జెక్షన్ చెప్పారు. అయినా సరే ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. చేసుకున్నాక ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా స్థిరంగా నిలబడాలని హైదరాబాద్లో ఉన్న మా బాబాయ్ గారితో మాట్లాడి 1974 ఆగస్టు నెలలో హైదరాబాద్ వచ్చాను. మా మిస్సెస్ చంద్ర చక్రవర్తి, తను భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో బీఎస్సీ చదువుకున్నది. పెళ్ళయ్యాక హైదరాబాద్ వచ్చాక నా చాలా తోడుగా నీడగా నిలబడింది. మాకు 2 అబ్బాయిలు పుట్టారు. పెద్ద అబ్బాయి పేరు శాతవాహన్ రెడ్డి, రెండో అబ్బాయి పేరు శ్రీహర్షరెడ్డి. తను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తను బ్రతుకున్నంతకాలం కూడా నాకు చాలా తోడుగా నీడగా నిలిచింది. కుటుంబంలో అందరికీ అండగా నిలబడ్డది. తర్వాత మా తమ్ముడు త్రినాథ్ రెడ్డి అన్న అతను హైదరాబాద్ వచ్చాడు. అతను పెళ్ళే వరకు నాతోటే ఉన్నాడు. అతనికి తోడుగా నీడగా అన్నీ చేశాను నేను. మా భార్య కూడా సహకరించింది. తర్వాత కళ్యాణి అని మా చెల్లెలు కూడా పెళ్లి చేశాను కొత్తగూడెం. తను కూడా చాలా బాగుంది. మా బావకి అన్నింటిలో సహకారం చేశాను నేను, మా తమ్ముడును. ఇప్పుడు మా తమ్ముడు ఫ్యామిలీ, మా చెల్లెల ఫ్యామిలీ, నా ఫ్యామిలీ చాలా వెల్లాఫ్గా ఉన్నారు. మా అమ్మగారు విద్యావంతురాలు. మమ్మల్ని ఎంతో క్రమశిక్షణగా పెంచారు సూర్యకాంతం గారు. ఆవిడ ఇన్స్పిరేషన్ తోటే మేము చాలా బాగా చదువుకున్నాం. మా నాన్నగారు స్నేహితుల కారణంగా దుర్వ్యసనాలకు అలవాటు పడి తాగటం మొదలుపెట్టారు. అంచేత మా అమ్మగారు నాతోటి మా తమ్ముడితోటి కూడా చేతులు చేయించుకుని, నాన్న జీవితంలో ఎప్పుడు కూడా మద్యపానం దగ్గర రానివద్దని అన్నారు. ఆవిడికి మాట ఇచ్చిన విధంగా ఈ నిమిషం వరకు మేము మద్యపానం జోలికి పోలేదు, సిగరెట్ జోలికి పోలేదు. ఆవిడ మాట కట్టుబడి నేను, మా తమ్ముడు, మా పిల్లలు అందరం కూడా అదే క్రమశిక్షణగా ఉన్నాము. మీ పిల్లల్ని ఏ విధంగా పైకి తీసుకువచ్చారు? పిల్లలిద్దరిని కూడా నేను నేర్చుకున్న ఎథిక్స్ ప్రిన్సిపల్స్ వాళ్ళని ఇంప్లిమెంట్ చేస్తూ, మీరు ఇలా ఉండాలని చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడిని. బాధ్యత నా భార్యకి అప్పచెప్పాను. చదువు విషయంలో చాలా సిస్టమేటిక్గా తను చేసేది. నేను ఒకటే పని చేసేవాడిని. ఎక్కడ ఉన్నా కూడా రాత్రి 9 గంటలకి నేను ఇంటికి ఫోన్ చేసేవాడిని. ఆ ఫోను మా పిల్లలు తీయాలి, మా భార్య తీయకూడదు. అంటే 9 గంటలకి 2 పిల్లలు ఇంట్లో ఉండాలి. అది నేను ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసింది ఇంట్లో. పొరపాటుగా 9 గంటలకు కనుక ఇద్దరిలో ఎవరో లేకపోతే వాళ్ళకి డోర్ క్లోజు, మర్నాడు మార్నింగ్ రావాలి ఇంటికి. అది నేను సిస్టమ్ మెయింటైన్ చేశాను. 2 సార్లు పిల్లలిద్దరూ 9ంటికి ఫోన్ తీయలేదు. 2 సార్లు బయటే ఉన్నారు వాళ్ళు, తెల్లారి ఇంటికి వచ్చారు. ఆ విధంగా నేను పెంచడం వల్ల వాళ్ళ క్రమశిక్షణలోనే చేశారు. నా భార్య అన్ని విషయాల్లో కూడా సహకరించింది. నేను ఉదయం క్లోజ్ అయ్యాక సొంతంగా 2 పత్రికలు పెట్టుకున్నాను. ఒకటి రిపోర్టర్ అనే పొలిటికల్ మ్యాగజైను, విశ్వంబర్ అనే కల్చరల్ మ్యాగజైను. ఆ పత్రికలో నేను ఎప్పుడూ ఒకటే రాసేవాడిని, వరకట్న పిశాచాన్ని నిర్మూలించండి, వరకట్నం అనే వ్యవస్థని చంపేయండి అని, మానవత్వం విలువలు పెంచండి అని రాసేవాడిని. దానికి అనుసంధానంగా నా కొడుకులిద్దరికీ కూడా ఆదర్శ వివాహం చేశాను నేను. ₹1 కట్న కానుకలు ఆశించకుండా, ఎటువంటి పెళ్లికి ఇబ్బందులు పెట్టకుండా, పెద్ద అబ్బాయికి రేణుకాదేవి అనే అమ్మాయిని రాజమండ్రి, రెండో అబ్బాయికి జ్యోతిరెడ్డి అనే అమ్మాయిని హైదరాబాదు, ఇద్దరిని చేశాను. వాళ్ళు చక్కగా ఉన్నారు. పెద్ద అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఓ పెద్ద కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు. రెండో అబ్బాయి డాక్టరేట్ చేశాడు, చాలా పెద్ద కంపెనీలో IMT అనే ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్గా చేస్తున్నాడు. ఇద్దరికి పెద్ద అబ్బాయి ఒక అబ్బాయి, చిన్న అబ్బాయికి ఒక అబ్బాయి వెల్ ఆఫ్గా ఉన్నారు, వెల్ సెటిల్డ్, చాలా బాగున్నారు. నేను ఎలా పెంచాలనుకున్నా అలా పెంచాను, ఎలా ఉంచాలనుకున్నా అలా ఉంచాను. నౌ దే ఆర్ వెల్ ఆఫ్, 10 మందికి ఆదర్శంగా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను బాధపడేది ఎప్పుడు ఏంటంటే, నా భార్య తన 58 సంవత్సరంలోనే 10 సంవత్సరాల క్రితమే చనిపోయింది. నిజానికి తన పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించింది. నా పెద్ద కొడుకు వచ్చూష్ అనే కంపెనీలో డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాడు.
సంవత్సరానికి ₹1 సంపాదిస్తున్నాడు అమెరికాలో. రెండో కొడుకు ఐఎంటీ అని మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చేశాడు కమల్నాథ్ గారు. ఆయన వ్యవస్థలో డైరెక్టర్గా ఉన్నాడు. సంవత్సరానికి 40 లక్షల జీతం సంపాదిస్తున్నాడు. డాక్టరేట్ చేశాడు. నా భార్య ఎంతో సంతోషపడి పొంగిపోయేది. ఈ సంతోషాన్ని తను అనుభవించకుండా పాపం 58 సంవత్సరంలోనే చనిపోయి తను మిస్ అయిందని నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. నన్ను ఒంటరివాణ్ణి చేసేసి వెళ్ళిపోయింది. తన లేని లోటు ప్రతిరోజు ఫీల్ అవుతాను నేను. పిల్లలు ఎంత ఆప్యాయత చూస్తారు. కోడళ్ళ బంగారం, మనవాళ్ళ బంగారం, మా తమ్ముడు చెల్లి ఎప్పటికి కూడా నన్ను ఎంత ఆప్యాయతగా చూస్తారు. మంచి కుటుంబం ఉంది, కానీ భార్య లేని లోటే చాలామందికి తెలవదు. మన తల్లిదండ్రులు మనకంట ముందే చనిపోతారు. భార్య మాత్రమే మనతో తోడుగా నీడగా జీవితం అంతా ఉంటుంది. అలాంటి భార్యని ఒక దేవతల, ఒక తల్లిలా అపురూపంగా చూసుకోవాలి. కానీ మనలో చాలామంది మగాహంభావంతో భార్యను చాలా చులకనగా చూస్తారు, తర్వాత తెలుసుకుంటారు. అందుకే దయచేసి మీకు చెప్పేది ఏంటంటే, భార్య మనకు తల్లి లాంటిది. ప్రేమగా చూసుకోండి, ఆప్యాయతగా చూడండి. భార్య మనకు తోడు నీడగా ఉంటుంది. ఇక ఈ బ్రతుకు పోరాటంలో నేను ఎంతసేపు నీతిగా పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి, సాధించాలి. అంచేత రోజుకి 18 గంటలు పనిచేసేవాడిని. దానికి ముఖ్యమైన ఆదర్శం రామోజీరావు గారు. ఆయన సీనియర్ ఎంప్లాయీస్ అందరినీ కూడా నెల మీటింగ్ పెట్టి యోగక్షేమాలు అడిగి, మీరు ఎలా ఉన్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ భార్య ఎలా ఉన్నది, నీ కుటుంబ పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఎంత ఆప్యాయతగా మాట్లాడేవారు. ప్రతి దాంట్లో కూడా నిబద్ధత, నిష్ఠ, నిజాయితీ అన్నీ మాకు నేర్పారంటే ఈనాడు సంస్థే. సిస్టము, ప్రిన్సిపల్స్, ఎథిక్స్ నేర్పింది రామోజీరావు గారు అయితే, ఆయన దగ్గర ఆయనకు తోడు నీడగా ఉన్న అట్లూరు రామ్మోహన్ రావు అనే ఆయన మాకు ఎండీగా ఉండేవారు. నా ఇమీడియట్ బాసు. నేను ఆధ్వర్యంలోనే 15 సంవత్సరాలు పనిచేశాను. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకుని బ్రతుకుని అదే విధంగా కొనసాగిస్తూ వస్తున్నాను. ఈవేళ నాకు 75వ సంవత్సరం వచ్చినా కూడా ఆ రామ్మోహన్ రావు పెట్టిన భిక్షే, ఆయన నేర్పిన నడవడే నా జీవిత పోరాటంలో అనుసంధానంగా సక్సెస్ఫుల్గా నేను నిర్వహించడానికి, ఇంతటి వాడిని అవ్వటానికి చాలా కారణం డాక్టర్ రామ్మోహన్ రావు అనే మహానుభావుడు. మోడల్ ఫైనాన్స్ కృష్ణమూర్తి గారు, ఆయన కూడా ఎంతో సన్నిహితంగా ఉండి ఆయన కూడా కొన్ని క్రమశిక్షణ కార్యక్రమాలు నేర్పించారు. ఆయన మహానుభావుడు. ఆయన ఇప్పుడు కూడా కలుస్తారు. మీరు చేసిన టీవీ ప్రోగ్రాంలు గురించి చెప్పండి. నేను 1987లో రష్యా వెళ్ళాను. ఆ రష్యాలో నేను అక్కడ కూడా బిజినెస్ కోసం ప్రయత్నం చేశాను. మన తెలుగు వాళ్ళందరినీ కలిశాను. వాళ్ళ ద్వారా ఎన్నో నేర్చుకున్నాను. ఆ అనుభవంతో 91లో సింగపూర్ వెళ్ళాను. 92లో అమెరికా వెళ్ళాను మొట్టమొదటిసారిగా. 94లో అమెరికాలో దూరదర్శన్ ద్వారా వాళ్ళ క్రూ తీసుకుని అక్కడ తెలుగు వాళ్ళని ఫస్ట్ టైము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ అమెరికాలో పరిచయం చేశాను 1994లో. దానికి ఆంధ్ర అమెరికా అని పేరు పెట్టి టెలికాస్ట్ చేశాను. యాక్చువల్గా నేను 94లో అమెరికా తెలుగు వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అమెరికాలో తెలుగువారు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికీ తెలియదు. అంచేత మనం ఒక కాన్సెప్ట్ తీసుకుని అమెరికాలో తెలుగు వాళ్ళు చేస్తున్న గొప్ప పనులన్నీ మనం ఇండియాలో ఎందుకు చూపించకూడదు అనే ఒక ఆలోచన వచ్చి, నేను 94లో దూరదర్శన్లో చేసిన తర్వాత 1996లో జెమినీ టీవీలో ఒక కార్యక్రమాన్ని తీసుకుని బిజినెస్ ట్యాక్స్ అనే పేరుతోటి నేను బాలకృష్ణ రెడ్డి గారు కలిసి ఒక ప్రోగ్రాం తీసుకుని దాని ద్వారా అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళని మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రం, ఇండియా 39 కంట్రీస్లో టెలికాస్ట్ చేయించేలాగా కష్టపడి చేశాను. ఇలా ఈ ఇంటర్వ్యూస్లో బిజినెస్ ట్యాక్స్ నేను బాలకృష్ణారెడ్డి, విజయశేఖరాలు నేను సొంతంగా చేశాను, ఆంధ్ర అమెరికా నేను సొంతంగా చేశాను, రాగం తానం పల్లవి నేను సొంతంగా చేశాను. ఈ చేస్తున్న క్రమంలో మళ్ళీ జెమినీ టీవీలో సక్సెస్ గైడ్ అనే ప్రోగ్రామ్ని నేను, నా మిత్రుడు వల్లభనేని నరసింహరావు ఇద్దరం కలిసి 1998 నుంచి 2012 వరకు ఇద్దరం కలిసి నిరాటంకంగా బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్స్ రిలీజ్ చేశాం. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మనిషిలో ఇన్స్పిరేషను, మనిషిలో పడ్డ కష్టానికి ఫలితం ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఆఫ్టర్ ఆల్ ఒక సాయి కుమార్ రెడ్డి జస్ట్ BA చదువుకుని చిన్న ఉద్యోగంతో స్టార్ట్ చేసి
ఈ లైఫ్ అనిపిస్తూ ఈ ప్రోగ్రామ్స్, ఈ కార్యక్రమాలు ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఎలాంటి మహానుభావులు నేను కలిశానంటే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహరావు గారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దేవగౌడ్ గారు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయభాస్కర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్స్ రమణాచారి గారు, ఐపీఎస్ ఆఫీసర్స్ గోపీనాథ్ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసరు సుబ్రహ్మణ్యం గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్యనాయుడు గారు, శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ గారు, వీళ్ళందరినీ కలిసి నేను ఇంట్రడ్యూస్ చేయటం, వాళ్ళతో సంచరించడం, ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే నేను ఎన్నుకున్న విధానం, ఎన్నుకున్న బిజినెస్, సక్సెస్ఫుల్ బిజినెస్, అలాగే నా పత్రికల ద్వారా ఇంతమందిని కలిసి, ఇంతకంటే ప్రపంచంలో కోట్ల రూపాయలు ఎందుకు పనికిరావు ఈ ఆనందం ముందు, ఇంత ప్రముఖ వ్యక్తులతో సంచరించిన జీవితం ఎంతో ధన్యమని నేను అనుకుంటున్నాను. మీ స్నేహితుల గురించి చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా స్నేహం అంటే ఇష్టం. నాతో పాటు చెడ్డీ ఫ్రెండ్స్ అంటారు, చిన్నప్పటి నుంచి చదువుకున్న ఒక మంచి ఫ్రెండ్ గణపవరంలో వంకాయల పంచముఖి వీరాంజనేయులని స్టిల్ ఈజ్ ఉన్నాడు. వాడు చాలా మంచి ఫ్రెండ్ నాకు. అలాగే 1997లో అమెరికాలో పరిచయం అయ్యాడు రమేష్ గుడే అని, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆయన అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఒక సొంత తమ్ముళ్ళ ఉన్నాడు. ఆయన మ్యాన్ ఆఫ్ వర్చ్యూ. రమేష్ గుడే గురించి చెప్పాలంటే మానవతాయిత మనిషి. ఆయన ఎప్పుడు కూడా 10 మంది సాయం చేయాలని ఆలోచిస్తాడు. సాయిబాబా భక్తుడు. సాయం చేయాలి, హెల్ప్ చేయాలి అనేది ఆయన సిద్ధాంతం. అది నాకు నచ్చి నేను ఆయనకి చాలా మంచి ఫ్రెండ్షిప్గా పెట్టుకున్నాను. చాలా మంచి వ్యక్తి ఆయన. అలాగే జయరామ్ కామట్ అని అమెరికాలో ఒక ఆయన ఉన్నాడు, పేదవాళ్ళు సహాయం చేయట్లు ఆయన కూడా గణాపాటి. అలాగే నాకు ఒక్కడున్న మంచి మిత్రుల్లో సివి సుబ్బారావు అని మంచి ఎగ్జిక్యూటివ్ ఆయన ఒకడు. అలాగే రవీంద్రనాథ్, అలాగే భాస్కర్ రెడ్డి, రామదాసు, అలాగే రమణాచారి గారు ఐఏఎస్ ఆఫీసరు, నిజాయితీకి మారిపోయారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయనకి 10,000 మంది పరిచయం ఉంటే 10,000 మందిని పేరు పెట్టి పిలవగలరు. ఆయన ఏ నిమిషం ఎవరు వెళ్ళినా కూడా అందరికీ సాయం చేస్తాడు. 24 గంటల సర్వీస్ అనేదానికి రమణాచారి గారే నాంది. మహానుభావుడు, మామూలు వ్యక్తి కదా, ఒక వ్యవస్థ. ఆయన రమణాచారి అంటే ఒక వ్యవస్థ. ఆయన ఎక్కడుంటే అక్కడ ఒక వ్యవస్థని నిర్మించబడుతుంది. అక్కడ అంత స్వచ్ఛంగా పచ్చగా ఉంటుంది. అంత గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ని మనకి తెలంగాణకి అడ్వైజర్గా ఉన్నారు ఆయన, తెలంగాణ ప్రభుత్వానికి. వాళ్ళ అదృష్టం అది. రమణాచారి గారు ఇంకా కొంత బాగుండాలి, హాయిగా ఉండాలి, ఆయన సేవలు మనం అందరం అందుకోవాలి. నాకు చాలా ఇన్స్పైర్ చేసింది రమణాచారి గారు. ఇంకా స్నేహితుల్లో నా మిత్రుడు పంచముఖి, రమేష్ గుడే, అమరేందర్ రెడ్డి, గిరి, మురళీరెడ్డి, అలాగే నాకు కొడుకు లాంటి వాడు మల్లికార్జున్ చౌదరి అని మా కజిన్ బ్రదర్ కొడుకు. నాకు నా పిల్లల తర్వాత తోడుగా నీడగా నిలబడ్డది మల్లికార్జున్ చౌదరి. ఎంతో తోడుగా ఉన్నాడు, ఎంతో పెదనాన్న సహకారంగా ఉంటాడు. అలాగే ప్రభు గారని సీనియర్ కెమెరామెన్, ఆయన నాతో పాటు ఫస్ట్ టైం అమెరికా వచ్చాడు. నాకు ఇది ఇంటర్వ్యూస్లోనూ ప్రతి దాంట్లో గైడ్లైన్స్ ఇచ్చేవాడు. చక్కటి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశాడు. ఆయన ఇప్పటికి కూడా నాతో మంచి స్నేహభావంగా ఉంటున్నాడు. ఆయన ఒక మంచి స్నేహితుడు నాకు. 1992 నుంచి ఇప్పటి వరకు అమెరికా 52 సార్లు ప్రయాణం చేశాను. ఈ 52 సార్లు కూడా తానా, ఆట, నాట వారి సహకారంతో ఆడ కార్యక్రమాలు షూట్ చేసి భారతదేశంలో టెలికాస్ట్ చేశాను. ఈ అన్నిటికీ కూడా ముఖ్యంగా నాకు ఎక్కువ సహకరించిన వారు డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి, కాలిఫోర్నియా. ఆ మహానుభావుడు దాదాపు 30 అమెరికా విజిట్లకి టికెట్ ఆయన స్పాన్సర్ చేశారు. అలాగే డాక్టర్ రమేష్ గుడే అనే ఆయన అట్లాంటా నుంచి ఒక 15 సార్లు నా అమెరికా టికెట్ స్పాన్సర్ చేశాడు. అలాగే జయరామ్ కామట్ అనే ఆయన ఒక 5 సార్లు నాకు అమెరికా టికెట్ స్పాన్సర్ చేశాడు. వీళ్ళందరి సహకారంతో అక్కడ కార్యక్రమాలు బ్రహ్మాండంగా టెలికాస్ట్ చేయటం, తెలుగు వాళ్ళందరికీ పరిచయం చేయటం, తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలు చూడటం, వీక్షించటం, ఇవన్నీ జరిగినాయి అంటే వాళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమాలు నేను నిర్వర్తించగలిగాను. అలాగే నా దగ్గర పనిచేసిన వాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు, మా భార్యను బాగా చూసుకున్నవాళ్ళు లత, రవి అని ఇద్దరు మా ఇంట్లో ఉండేవారు. మా వాచ్మెన్ పిల్లలు. నా భార్య నా ఆఖరి టైంలో ఎంతో బాగా చూస్తున్నారు. ఎంత బాగా అంటే తల్లి కంటే ఎక్కువ చూసుకున్నారు. నా భార్య చాలా క్యాజువల్గా చెప్పింది, ఏమండి నన్ను ఇంత బాగా చూసుకుంటుంది లతని, దీని పెళ్లి మనం చేయాలండి అంది. అదృష్టంగా తన పెళ్ళి
సంవత్సరం క్రితం మంచిగా ఒక 15 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను ఆ అమ్మాయికి. మంచి భర్త దొరికాడు నరసింహ అని. ఇద్దరు అన్యోన్యంగా ఎంతో హాయిగా ఉన్నారు. ఆ పేదవాళ్ళకి సహాయం చేయడం ద్వారా ఈవెన్ అమెరికా కూడా 10 సార్లు అమెరికాలో అట్లాంటా అనే నగరంలో హోమ్లెస్ పీపుల్కి నేను చేసిన సేవలకి నాందిగా అమెరికన్ ప్రభుత్వం నాకు డాక్టరేట్ ఇచ్చారు. నా జీవితంలో అత్యున్నత గౌరవం అది నేను పొందింది. ఈ పనులన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఈ ఇన్స్పిరేషన్. 10 మంది సాయం చేయలేని మా అమ్మగారు నాకు నేర్పిన ఇది. ఇప్పటికి కూడా నేను ఎన్నో ఓల్డేజ్ హోములకి, అనాథాశ్రమాలకి నేను సంపాదించిన దాంట్లో నేను తినగా మిగిలింది వాళ్ళకే ఖర్చు పెడతాను. పిల్లలకి చెప్పాను, మీరు సంపాదించుకోండి, మీ పిల్లల్ని చూసుకోండి, నా సంపాదన గురించి ఆలోచించకండి, నేను ఆ దగ్గర ఉన్న ఆస్తి గురించి ఆలోచించకండి. నేను పిల్లల కోసమే బతుకుతాను, నేను తింటాను, వాళ్ళు పెడతాను. వాళ్ళు ఎంతో సహకారంగా అలాగే డాడీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు హ్యాపీగా ఉంటే చాలు అంటారు. నాకు మంచి కుటుంబ వ్యవస్థ ఉంది, మంచి స్నేహితులు ఉన్నారు, అదృష్టమైన జీవితం ఇచ్చాడు సాయిబాబా. మీ అందరి దయ వల్ల బాగున్నాను. సర్వజనం సుఖనో భవంతు.